నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. అంతా నా ఇష్టం. సాక్షాత్తు రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మాటలను కూడా బేఖాతరు చేసి తన సొంత నిర్ణయాలకు తిలోదకాలు ఇచ్చి ఏకంగా రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ అయిన గ్రూప్ 1నే అవకతవకలు చేసి కోట్ల రూపాయలు ఆర్జించి హైకోర్టు మాటలని ధిక్కరించారు మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. అయితే ఆయన కోర్టును ఏ విధంగా ధిక్కరించారు, అసలు ఆయన చేసినటువంటి అవినీతి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కోర్టును ధిక్కరించేటువంటి సాహసం ఆయన ఎందుకు చేశారు, ఇదే విషయం మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం చాలా విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు చెప్పండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కోర్టు ఇదిగో ఈ విధంగా మీరు మూల్యాంకనం చేయండి, పేపర్లు దిద్దండి అని చెప్తే, లేదు మీరు చెప్పినట్టు నేను విన్ను, నా సొంత నిర్ణయం ప్రకారం నేను చేస్తానని చెప్పి, అంటే కోర్టు మాన్యువల్గా పేపర్లు దిద్దమని చెప్తే, లేదు నేను డిజిటల్లోనే, అంటే అక్రమాలు చేయడానికి ఆస్కారంగా డిజిటల్ ఉపయోగించుకొని ఆయన దిద్దారు. అసలు ఎందుకు ఆయన కోర్టును ధిక్కరించారు, అసలు దీని వెనకాల ఉన్న ప్లాన్ ఏంటి, అసలు పూర్తి విషయాలు థింక్ ఆంధ్ర ప్రేక్షకుల కోసం వివరిస్తారా? మనం ఇవన్నీ చెప్పే ముందు అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు మనస్తత్వం ఏంటి, అతని తరహా అంటే ఏ విధంగా వ్యవహరించేవాడు డ్యూటీలో ఉన్నప్పుడు అనేది కూడా ఒకసారి మనం ఒక 2 నిమిషాలు డిస్కస్ చేద్దామండి. రైట్. పిఎస్ఆర్ అంటే పెండ్యాల సీతారామ ఆంజనేయులు పూర్తి పేరు. అతను 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. తర్వాత మనకి అట్లా రాష్ట్రంలో జాయిన్ అయిన తర్వాత విధుల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతి భద్రతలు బాగుండాలి అనే ఉద్దేశంతో కొంతమంది సమర్థులైన అధికారులని ఏరుకోరి జిల్లాలకు ఎస్పీలుగా పెట్టారు. అందరూ బాగానే పనిచేశారు, ఒక సీతారామ ఆంజనేయులు తప్ప. అప్పటి నుంచే డిఫరెంట్గా ఉండేవాళ్ళు. అతను ఒక రకంగా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఉంది కదండి, గబ్బర్ సింగ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే చట్టంతో ఆయనకు సంబంధం లేదు, చట్టం నాది అంటారు. అంటే ఆయన చెప్పిందే ఇంకా దాని ప్రకారమే నడవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు అక్కడ జిల్లా స్థాయిలో ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకోలేరు కదా. ఇట్లా ఉన్నప్పుడు కొన్ని జిల్లాలకు ఎస్పీలుగా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇతని మనస్తత్వం ఏంటంటే చోటామోటా అంటే ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళని కొంతమంది రౌడీ షీట్స్ని ఇట్లా ఎవరిని బట్టి వాళ్ళని పిలిచి వెచ్చలిడిగా కొట్టేసేవాళ్ళు. స్టేషన్ కౌన్సిలింగ్ పేరుతోటి కౌన్సిలింగ్ వెచ్చలిడిగా కొట్టించేవాళ్ళు. అది చాలా తీవ్రమైన విమర్శలు దారితీస్తుందండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని ప్రవర్తన మార్చుకోవాలి. అట్లానే ఆయన మీద ఎన్కౌంటర్లు ఉన్నాయి కదా, కేసులు 16 మందిని ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిషన్లో జరుగుతుంది. మనం ప్రీవియస్ కూడా చెప్పుకున్నాం. వాళ్ళు జస్ట్ అండర్ ట్రయల్ ఖైదీలు అయితే వాళ్ళని కాల్ చేశారు. అట్లాంటివి చాలా ఉండేయండి పిఎస్ఆర్ ఆంజనేయులు చేసినవి. ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా ఇట్లానే చేస్తున్నాడు. తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఖమ్మం జిల్లాకి ఎస్పీగా ఉన్నారు. ఖమ్మం జిల్లాకి ఎస్పీగా ఉన్న టైంలో ఆ టైంలో ఇతను ఏం చేసేవాడంటే రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు, ఎన్జిఓలు ఇలాంటివి ఉంటాయి కదండి, వీటిలో ఎక్కువగా ఏంటంటే మహిళలు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా అంటే సోషల్ యాక్టివిటీస్ చేద్దామన్న ఉద్దేశంతో తరచుగా వీళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళతో మాట్లాడతాం, వీళ్ళని మాటలతో హెరాస్ చేయడం ఇట్లాంటివన్నీ చేసేవాడు. తర్వాత రాజశేఖర్ రెడ్డి ఏంటంటే ఇతను కలిసినప్పుడు ఇతనికి ఒక పేరు పెట్టారు, రంజన్ అంటారు. భుజం మీద తట్టి ఏం రంజన్ అంటారు. అది చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు సీతారామాంజనేయులు. అట్లా వైఎస్ మీద అట్లా అభిమానం పెంచుకున్నాడు. ఖమ్మం జిల్లా తర్వాత మళ్ళీ ఇట్లా జిల్లాలు తిరుగుతా ఇక తర్వాత మనకు తెలిసిందే కదండి, రాష్ట్రంలో విభజనవాదం తలెత్తింది, ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది కదా. తర్వాత ఇతను కొంతకాలం ఢిల్లీకి ఇంటెలిజెన్స్ బ్యూరో చేయడానికి వెళ్ళాడు. కొన్నాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు, వ్యవహార శైలి నచ్చక. తర్వాత విజయవాడలో ఉన్నప్పుడు డాక్టర్తో తన ఫోన్లోనే మాట్లాడాడు. ఏది అధికారిక ఫోన్ నుంచే అసభ్యంగా మాట్లాడటం. 50 కాల్స్ చేశారు ఆ ఫోన్ నుంచి. సీతారామన్యులు ఒక లేడీ డాక్టర్కి. ఇట్లా ఒక చోటే కదండి, సిపిఎంకి అనుబంధంగా ఐద్వా అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది మహిళా హక్కులకు సంబంధించి. ఐద్వాని అడిగితే చెప్తారు ఇతను మహిళలను ఏ విధంగా అరెస్ట్ చేశాడు, స్టేషన్కి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి స్టేషన్కి వచ్చిన మహిళల్ని ఏ విధంగా అతను అంటే అరెస్ట్ చేయటం, అతని ఒక కోరికను తీసుకోవడానికి వాడుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా హెరాస్ చేసేవాడు. అట్లాంటి ఆరోపణలు ఐద్వా చాలా చేసింది. ఐద్వా నేతలు ఎవరైనా ఈయన మీద కంప్లైంట్ చేస్తున్నారా? చేశారండి. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు రమాదేవి చేశారు. చాలా వాళ్ళు ఒకటి కాదు 2 కాదు ఇతని మీద చిన్న న్యాయం చేయని స్టేషన్కి ఎవరైనా లేడీ వస్తే కనుక ఇంకా అయిపోయినట్లే. అంటే అంతగా ఉమనైజరా స్త్రీలోడు ఇతను బాగా. కానీ మరి ఆ తరహా మనస్తత్వం ఏంటో యాక్చువల్గా తెలియట్లేదు. ఇతను యాక్చువల్గా ఉన్నతమైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి చేరి ఐపీఎస్ ఇట్లా ఎందుకు చేస్తున్నాడు ఎవరికి అంతుపట్టలేదు. ఇతని మనస్తత్వంలో ఏమైనా లోపం ఉందా మరి, ఉంటే కనుక సరి చేసుకోవాల్సింది అప్పుడే. మరి ఇలాంటి వ్యక్తికి ఉండవల్లి ఆయన సర్వోత్తముడు, ఆయన గొప్ప వ్యక్తి,
ఐజీ స్థాయి వ్యక్తిని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఇది దేశంలో లేదని ఏయో శ్రీరంగ నేతలు చెప్తారు ఏంటండి? ఆయన చెప్పేది శ్రీరంగ నీతిలో మన తెలుగులో ఒక సామెత ఒకటి ఉందిలేండి, అది ఉండవల్లికి కరెక్ట్ గా సరిపోయింది. ఓకే. తర్వాత ఆగస్టు 15 రోజు మందుతో పార్టీ ఇచ్చాడు సీతారామాంజనేయులు. ఇది ఆల్కహాల్ కూడా ఆగస్టు 15 రోజు యాక్చువల్ గా మనకు మందు నిషేధం. అవును. తర్వాత చికెన్ మటన్ లాంటి మాంసాహారం కూడా నిషేధం. కానీ వాడితో పార్టీ ఇచ్చిన గనుడు ఇతను. ఇట్లా ఈ సీతారామాంజనేయుల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉండేయండి. ఇట్లా వెళ్తా చేస్తా చివరికి 2019-24 మధ్యలో వైఎస్ జగన్ హయాంలో ఎన్ని అరాచకాలకు పాల్పడ్డాడని మనందరికీ తెలిసిందే. ఐబీ అధిపతిగా పనిచేశాడు, ఇంటెలిజెన్స్ బ్యూరోగా. దానికి ముందు ఏపీఎస్సికి కార్యదర్శిగా ఉన్నాడు. అధ్యక్షుడిగా ఏం చేశారంటే అప్పుడు పిన్నమనేని ఉదయ భాస్కర్ అని తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న అతను కొనసాగాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అతన్ని రానివ్వకుండా అతని ఆఫీస్కి తాళాలు వేయటం, అతని ఛాంబర్కి తాళాలు వేయటం, హెరాస్ చేయటం, తనగా రాజీనామా చేసి వెళ్ళేలాగా ప్రేరేపించారు. తర్వాత ఏపీఎస్సి అధ్యక్షుడిగా గౌతమ్ సవాంగ్ రిటైర్ అయితే అతనికి ఇచ్చారండి ఆ పదవి. అప్పటికి కార్యదర్శిగా ఈయన కొనసాగుతున్నాడు. 2018లో తెలుగుదేశం పార్టీ గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదండి. తర్వాత గవర్నమెంట్ మారింది. మొత్తం 161 పోస్టులు, 161 పోస్టులకి గవర్నమెంట్ మామూలుగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ మారింది, వైసీపీ వచ్చింది. తర్వాత ఎగ్జామ్ నిర్వహించారు. మెయిన్స్ కి మొత్తం 6,807 మంది హాజరయ్యారు. హాజరైతే తర్వాత వీళ్ళ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదండి, ఆ క్వశ్చన్ పేపర్స్ యాక్చువల్గా వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మాన్యువల్ గా దిద్దుతామని చెప్పేసి అందులో పేర్కొన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే కంప్యూటర్ మీద దిద్దారు డిజిటల్ గా. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది పిఎస్ఆర్ అనేది తెలియాలి. ఎందుకంటే ఎక్కడ ఎవరిని ఎంతమంది క్యాండిడేట్స్ని మీకు ఏపీఎస్సి ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళతో ఎంత లంచాలు తీసుకున్నారు అంటే డిఎస్పీల నుంచి, అంటే 161 పోస్టుల్లో పోలీస్ శాఖలో డిఎస్పీలు ఉన్నారు, ఆర్టీఓలు ఉన్నారు, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్స్, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరినీ మొత్తాన్ని క్రోడీకరించి మరి ఎట్లా క్రోడీకరించారో కానీ అందరి దగ్గర యావరేజ్న ₹1,00,00,000 చొప్పున 161 మంది 161 కోట్లు. ఇందులో నుంచి 2 కోట్లని మనకి అంటే కరెక్టే. అయితే మనం యావరేజ్ కోటి తగ్గల. అందులో 70-80% తాడేపల్లి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అంటే రాజేష్ గారు, ఇక్కడ రాష్ట్రంలో అత్యున్నతమైన సర్వీస్ ఏదైనా అంటే గ్రూప్ 1. అలాంటి ఉన్నతమైన పోస్టులని అంటే ప్రజలకి కార్యనిర్వాహక శాఖలో భాగంగా అంటే అద్భుతంగా సేవలు అందించేటువంటి వ్యక్తుల్ని వీళ్ళు అంగట్లో పెట్టి పోస్టులు అమ్ముకొని ఎలాంటి వ్యక్తులు వస్తారు? ఇక సొసైటీకి సేవ చేస్తారా వీళ్ళు? ఎట్లా వస్తారు? వ్యాపారస్తుడు రూపాయి పెట్టుబడి పెడితే ఇంకో రూపాయి సంపాదించుకోవడానికి, అంటే ₹2 సంపాదించుకోవడానికి ఆలోచిస్తాడు. ఇప్పుడు వాళ్ళు ₹1,00,00,000 2 కోట్లు ఇచ్చి ఉద్యోగాల్లోకి వచ్చినప్పుడు 2కి ఇంకో 4 కోట్లు సంపాదించుకోవాలని చూస్తారు. అంతేగాని వాళ్ళు నిజాయితీగా స్వచ్ఛందంగా ప్రజలకు పరిపాలన చేయడానికి రారు. దాదాపుగా ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది రాజేష్ గారు. అంటే లంచం ఇచ్చి ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులు కొట్టిన వ్యక్తులు అంటే డిఎస్పీ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ మరి ఇలా పోస్టులు ఉంటాయా, ఊడతాయా? అది చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు డిజిటల్ గా చేశారు కదా, దీని మీద వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది క్యాండిడేట్స్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చేసిందంటే తీర్పిచ్చింది, మీరు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా మాన్యువల్ గా చేయాలి కానీ మీరు డిజిటల్ గా ఎట్లా చేస్తారని చెప్పేసి తీవ్ర స్థాయిలో పూర్తిగా బాగా ముట్టికాయలేసింది. ముట్టికాయలేస్తే సరే అని చెప్పేసి అప్పుడు ఏం చేశారు, అప్పటికీ కార్యదర్శిగా అతనే కొనసాగుతున్నాడు సీతారామాంజనేయులే. ఈ ఏపీఎస్సిలో కొంతమంది అఫీషియల్స్, అధికారులు, కొంతమంది ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళకి 8 మంది ముఖ్యమైన వాళ్ళని తన ఛాంబర్కి పిలిచాడు. పిలిచి ఇట్లా కోర్టు తీర్పిచ్చింది కాబట్టి కామ్సైన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, దీనికి చెబుతున్నాను మాన్యువల్ గా దిద్దామని, ఆ బాధ్యతలన్నీ వాళ్ళు చూస్తారు అని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళు అన్నారు, సార్ ఇది ఈ పేపర్లో మాన్యువల్ గా దిద్దేటప్పుడు ఏపీఎస్సి ఆఫీస్లోనే దిద్దాలి, ఒకవేళ లేదు అనుకుంటే కనుక ప్రభుత్వ కాలేజీల్లో దిద్దాలి. తర్వాత వీటిని పర్యవేక్షణ చేయడానికి ఏపీఎస్సి అధికారులు పర్యవేక్షణ చేస్తారు. అట్లా మళ్ళీ యూనివర్సిటీలు ఉన్నాయి కదండి ఏపీలో, యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తో ఒక గ్రూప్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి వాటన్నిటిని పరిశీలించాలి. ఎట్లా ఇది మొత్తం చేయాలండి అని చెప్తే వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో రుచుకుపడ్డాడు. అసలు మీరెవరు నాకు చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, అవతల బోర్డు నాకు గెట్ అవుట్ అని చెప్పేసి వాళ్ళు గెంటేసేసి నా ఇష్టం వచ్చి నేను చేస్తాను, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు, నన్ను ధిక్కరించే వాళ్ళు ఎవరు పోండి అని చెప్పేసి బరిదింపుకి కారణం తాడేపల్లి పెద్దనా అంతే. అందుట్లో నోడు అక్కడ ఇచ్చిన అలుసే. తెలియని విషయం ఏంటంటే అది యూజ్ అండ్ త్రో అని వాడుకొని వదిలేసే రకం అనే విషయం ఇతను తెలియదుగా. రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఏం మిస్టర్ రంజన్ అని భుజం మీద చేసి తట్టాడని చెప్పేసి అదే అభిమానాన్ని జగన్ మీద కూడా ఏదైనా చూపిస్తున్నాడు. కానీ రాజశేఖర్ రెడ్డికి జగన్కి తేడా లేదు. సరే ఏదైనా చిన్న అవసరం వచ్చింది, ఏదైనా కావాలంటే సరేలే అన్నట్టుగా ఒకటి కాబట్టి 2 సార్లు అడిగినా రాజశేఖర్ రెడ్డి చేసి పెట్టేవాడని చాలా మంది చెప్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి అట్లా చేయడండి, ఓన్లీ యూజ్ అండ్ త్రో అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. సరే ఆ రోజు కార్యాలయంలో వాళ్ళందరి మీద రుచుకుపడ్డాడు పోండి అన్నారు కదా, సరే వాళ్ళు మరి కార్యదర్శి స్థాయిలో ఉన్నారు, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు అందుకని చెప్పేసి నిబంధనలకి
అనుగుణంగా చేయాలని చెప్పినా కూడా వినలేదని చెప్పేసి వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇతను ఏం చేశాడంటే ఇంకా అప్పుడు తన ఫ్రెండ్ మధు అని చెప్పేసి అతను తీసుకొచ్చారండి. అతను క్యాంప్సైన్ కంపెనీ అనేది కూడా యాక్చువల్గా అసలు అప్పటికప్పుడు పుట్టిందేమని చెప్పేసి నేను అనుకోవటం. ఓకే. ఎందుకంటే ఆ క్యాంప్సైన్ పేరుతో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించి దానికి డైరెక్టర్గా ఈ మధు అనే అతను పెట్టారు. యాక్చువల్గా ఇతను ఫ్రెండ్ మధు, ఇతను హైదరాబాద్లో ఉంటారు. యాక్చువల్గా ఇతను పమిడికాల్వ మధుసూదన్ ఉత్తి పేరు, జర్నలిస్ట్ అండి. 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అక్కడ కొంచెం ఎట్లాగో ఇక జర్నలిస్ట్ కాబట్టి నెమ్మదిగా ఏం చేశారంటే 2006లో దాత్రి మీడియా అని చెప్పేసి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి, అంటే ప్రభుత్వం తరపున కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ ఉంటారు. వాటి కాంట్రాక్టులు తీసుకున్నారు. తీసుకొని అట్లా చేసుకుంటా ఆర్థికంగా ఆ కంపెనీ బాగా స్థిరపడింది. వాళ్ళ టీవీ ప్రొడక్షన్ హౌస్లో అవి కూడా చేస్తుంది, డాక్యుమెంటరీస్, సిరీస్లు అట్లాంటివన్నీ కూడా తీస్తారు. అతను చివరికి ఈ సీతారామాంజనేయులకి అతను ఫ్రెండ్ అతన్ని తీసుకొచ్చేసి క్యాంప్సైన్ పేరుతో హాయ్లాండ్లో, యాక్చువల్ ఇదంతా నిబంధనలకు విరుద్ధమే కదా, హాయ్లాండ్లో పెట్టేసేసి ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళు డిజిటల్గా దిద్దినప్పుడు ఎవరెవరికి ఏ మార్కులు వచ్చినాయో అయ్యే మార్కులు మాన్యువల్గా దిద్దేటప్పుడు కూడా అయ్యే మార్కులు పైన వేశారు. లోపల వీళ్ళు ఏం రాశారు ఏంటనేది కూడా ఏమీ చూడలా. దానికి ఏం చేశారంటే రోడ్డు మీదకి వెళ్తే ఎవరో గేదెలు కాసుకుంటా కనపడ్డాడు ఒక అతను పిలిచారు. వచ్చి నీకు 15,000 ఇస్తాము, ఒక పేపర్ ఉంటుంది, దాని మీద మేము చెప్పిన మార్కులు వేస్తే చాలు అన్నారు. 15,000 అంటే మనకి బ్రహ్మాండం కలిసి వస్తుంది కదా, ఏముంది ఇంటర్ కట్టేస్తే తర్వాత వస్తాయి అని చెప్పేసి అతను ఏం చేశాడంటే గేదెలు ఇంటర్ కట్టేసేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇంకా అంటే ఇంటి దగ్గర మా మిస్సెస్ ఉందండి, చిన్నపిల్లలు అంటే పిల్లలను చూసుకుంటా ఉంటుంది, హౌస్ వైఫ్ అని చెప్తే పర్లేదు తీసుకురా, ఆమెకు కూడా 15,000 ఇస్తామన్నారు. అట్లా మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ లాగా వీళ్ళు తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళు, అట్లా చెప్పుకుంటా మొత్తం 66 మందిని తీసుకొచ్చారు. ఎవరు అతను కీలకంగా ఇట్లా కొంతమంది తీసుకొచ్చిన వ్యక్తి? ఎవరో దారిని పోయే దానయ్య. ఆ దానయ్య ద్వారా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటూ 66 మందిని తీసుకొచ్చారు. టెంపరీగా మీకు అంటే 10th క్లాసు ఇంటర్ వాళ్ళు అసలు 10th అయిపోయినా సరే ఎవరైనా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం చూడలా, కావాలి 66 మంది కావాలి, అట్లా తీసుకొచ్చారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎవరో వాళ్ళు 66 మందిని తీసుకొచ్చి వాళ్ళు చెప్పినట్లుగా ఆ డిజిటల్గా ఏ అయితే పేపర్లు దిద్దారో, ఎవరికైతే ఏ మార్కులు వచ్చినాయో వీళ్ళ చేత పేపర్ల మీద అయ్యే వేయించారు. అంటే లోపల ఏం రాశారు ఏంటనేది ఇంకేం చూడలా, వర్క్ వాళ్ళ చేత వేయించినందుకు 15,000 ఇచ్చారు. ఇట్లా మొత్తం 66 మంది ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ 66 మందిని ఏం చేయాలి అంటే సాక్షులుగా పరిగణించాలా? యాక్చువల్గా వాళ్ళకి ఏం తెలియదు, సాక్షులు ఉపయోగపడతారుగా వాళ్ళకి అంటే అభ్యర్థుల జీవితాలతో మనం ఆడుకుంటున్నాము లేకపోతే తెలియదు, వీళ్ళు ఏదో ఇస్తామన్నారు అవి వేస్తే సరిపోయిద్దంట అంతే, అంత ఆలోచించే స్థాయి కూడా వాళ్ళకి లేదు. తీసుకొచ్చారు 15,000 ఇస్తామన్నారు కాబట్టి 15,000 ఆశపడి వచ్చారు. వస్తే దాన్ని ఒక అభ్యర్థుల జీవితాలతో మనం ఆడుకుంటున్నాము, కొన్ని రేపు పెద్ద స్కామ్ అయిపోతుంది, అంత దూరదృష్టితో ఆలోచించే అంత ఇది వాళ్ళకి లేదు. అది తెలియదు, తెలిస్తే ఏమన్నా ఆలోచించేవాళ్ళు, తెలియదు కదా. దాంతో ఈ 66 మందిని మనం అంటే నిందితులుగా చేర్చడం అంటే సరికాదేమో, సాక్షులుగా అయితే బాగుంటుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. యాక్చువల్గా ఈ సీతారామాంజనేయుల్ని హైదరాబాద్లో ఉంటే ఈ జత్వానీ కేసు మీద పట్టుకొచ్చేసి ఏం చేశారంటే తర్వాత రెండో కేసు బనాయించారు. మెయిన్ అసలు ఇది జత్వానీ కేసు కన్నా కూడా ఇది మెయిన్ అయింది, కీలకం. విజయవాడ టౌన్లో సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించింది ప్రభుత్వం. చేయించి తీసుకెళ్లి లోపలికి పంపించారు. యాక్చువల్గా వచ్చినప్పుడు మీరు వస్తారని నాకు తెలుసు, 10 రోజులు నేనే జైల్లో ఉందాం అనుకుంటున్నాను, ఏముంది అన్నంత ఇదిగా మాట్లాడారు. అది సాధారణంగా దాన్ని ఏమంటారంటే అండి బలుపు అంటారు. అది సరికాదు కదా. అది అంత బలుపుగా మాట్లాడిన వ్యక్తి మరి మేధావి అని చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ మరి చెప్పలేదా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఉండవల్లి అరుణ్ కుమార్ సీతారామాంజనేయులతో మాట అన్నారు, నువ్వు జైలుకి వెళ్తే కంపల్సరీగా నిన్ను పలకరించడానికి నేను వస్తాను అని మాట ఇచ్చారు. అంటే ఆయనకు అప్పుడే తెలుసు అనమాట ఈయన జైలుకి వెళ్తాడు అని. అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎటువంటి అరాచకాల అక్రమాలకు పాల్పడుతున్నారు, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ఆయన విశ్లేషణ చేసుకుని ఉంచుకున్నాడు. మేధావి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఉంచుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి కూడా జైలుకి వెళ్ళి కలిసి వచ్చాడు. అదేంటంటే అది జగన్ కుల రాజకీయంలో ఒక భాగం. అది అంటే ఈ గ్రూప్ 1 పేపర్ సంబంధించిన కేసు బనాయిస్తారన్న విషయం ఎక్స్పెక్ట్ చేయాల ఇది తెలిసిన తర్వాత తన మనోభిప్రాయం ఎలా ఉండొచ్చు, ఇంటర్నల్ గా అతని యొక్క టెన్షన్ ఎలా ఉండొచ్చు, మీ అభిప్రాయం ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ అయితే చెప్తాను దాని గురించి చెప్పే ముందు. ఈ దాత్రి మీడియా మధుసూదన్ ని అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉంటుంది ఆఫీస్. అతన్ని తీసుకొని విజయవాడ తీసుకొచ్చారు. A2 అండి, ఇందులో A1 సీతారామాంజనేయులు, A2 మధు. A2 అంటే కీలకమైన వ్యక్తి. ఇతను అన్ని విషయాలు ఎట్లా జరిగింది అని చెప్పేశాడు. మొత్తం. ఎందుకంటే ఒక సాధారణ జర్నలిస్టు ప్రభుత్వంతో పరిచయాలు పెంచుకొని ఓ చిన్న
కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుని ఆర్థికంగా స్థిరపడ్డాడు. జీతం అట్లా ఏదో సాఫీగా వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. కాకపోతే మధ్యలో సీతారామాంజనేయులు అనే వ్యక్తి వచ్చి కొంచెం డబ్బులు ఆశ చూపించాడు. దాంతో ఆ ఆశకు లొంగిపోయి ఆ పని చేశాడు. అందుకు ఆ క్యాంప్ సైన్ కి 1,14,00,000 చెక్కు కూడా ఇచ్చాడు కార్యదర్శిగా సీతారామాంజనేయులు. అయితే అందుట్లో 80% సీతారామాంజనేయుల దగ్గరే ఉంచుకొని 20% మాత్రమే మధుకి ఇచ్చినట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే పోలీసులకు కూడా బహుశా మధు అదే చెప్పుంటాడని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది ఈ కేసు మెయిన్ అయిందనమాట. ఇప్పుడు సీతారామాంజనేయుల మీద కూటమి ప్రభుత్వం మధు చెప్పిన విషయాలన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి న్యాయమూర్తి ముందు పెట్టబోతుంది. న్యాయమూర్తి ముందు పెట్టిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇతనికి ఏ విధంగా శిక్ష విధించాలి అనేది, అంటే ఆ చేసిన నేరం ప్రకారం ఆ చట్టానికి అనుగుణంగా ఆ తీర్పు వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. రైట్. ఇది అంటే సీతారామాంజనేయులు ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా ఒక 10 రోజులు సరదాగా జైలు చూద్దామని చాలా వెటకారంగా ఆయన మాటల్లోనే దాన్ని ఒక బలుపుగా అభివర్ణిస్తున్నారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. అలాంటి అంటే ఒక ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రభుత్వంతో ఉన్నటువంటి పరిచయాలు, సీఎంతో ఉన్న పరిచయాలు, జగన్ తోటి ఉన్న పరిచయాల వల్ల విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ఏకంగా గ్రూప్ 1లోనే ఇంత అడ్డగోలుగా బిహేవ్ చేసినందుకు ఆయన ఇప్పుడల్లా బయటకు వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించి పెద్ద శిక్షలు పడే అవకాశం ఉందని చెప్పి రాజేష్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఈ రోజు అంశం. మరొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ రాజేష్ గారు.